ఉగాది నూతన సంవత్సర ప్రారంభము. మనకి సనాతన ధర్మంలో చాంద్రమానంలో ఉగాది అనేది చైత్రమాసపు మొట్టమొదటి తిథితో ప్రారంభం అవుతుంది. ఈ ఉగాది దగ్గర నుంచి మనం మళ్ళీ చైత్రమాసం నుంచి చిట్ట చివర ఉండేటటువంటి ఫాల్గుణ మాసం వరకు ఉండే కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరించి ఒక పేరుతో పిలిచేటటువంటి సంప్రదాయాన్ని మనకి ఋషులు అందించారు. 60 సంవత్సరములు మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటాయి. అందుకే తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్లీ తాను చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తి షష్ఠి పూర్తి చేసుకున్నాడు అంటాం. అంటే తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్లీ తాను చూశాడు, సంకల్పంలో చెప్పుకోగలిగాడు. అలా వచ్చేటటువంటి సంవత్సరం 12 మాసములుగా ఉంటుంది, 6 ఋతువులుగా ఉంటుంది, 2 ఆయనములుగా ఉంటుంది. ఈ 2 ఆయనములు, ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. దక్షిణాయనం అంతా ఉపాసన, ఉత్తరాయణం అంతా చేసినటువంటి ఉపాసన వలన పొందినటువంటి సిద్ధి. కాబట్టి మనవారు మనకి ఏదైనా సరే సంస్కృతిలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన రీతిలో మాత్రమే నిర్దేశించారు తప్ప కేవలము భోగము కొరకు అని దేనిని ఋషులు నిర్దేశించలేదు. అందుకే మీరు చూడండి, సంవత్సరం ప్రారంభం రోజున మనందరం చేసేటటువంటి పనులు, ఉగాది నాడు ఏం చెయ్యాలో కూడా తప్పకుండా 3 పనులు చేస్తాం. ఒకటి తైలాభ్యంగన స్నానము. నువ్వుల నూనె తల మీద పెట్టించుకుని పెద్దవారి చేత ఆశీర్వచనం చేయించుకుని స్నానం చేస్తాడు. దాని వలన అలక్ష్మి తొలగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తైలాభ్యంగన స్నానము. రెండవది వేప పువ్వు పచ్చడి. ఆ వేప పువ్వుతో పాటుగా అరటిపండు, చింతపండు, ఆ తర్వాత బెల్లం మొదలైనటువంటి పదార్థాలను కలిపి కొద్దిగా పచ్చడి కింద చేసుకుని ఆ పదార్థాన్ని ప్రసాదంగా ఈశ్వరుడికి నివేదన చేసి పుచ్చుకుంటాం తప్ప ఈశ్వర నివేదన చెయ్యకుండా దీన్ని అనుభవించడము సనాతన ధర్మంలో అసలు ప్రతిపాదింపబడినటువంటి విషయమే కాదు. కాబట్టి ఈశ్వర ప్రసాదంగా మనం దాన్ని స్వీకరిస్తాం. అలా స్వీకరించడంలో ఋషులు ఎంత గొప్ప విషయాన్ని నిబద్ధించారో చూడండి. జీవితం అన్న తరువాత ఈశ్వరుడు మనకి శరీరాన్ని ఇచ్చింది సుఖ దుఃఖములను అనుభవించడం కొరకు. సుఖ దుఃఖములను ఎందుకు అనుభవించాలి? చేసుకున్న పాపపుణ్యములు ఉన్నాయి కనుక. పాపము అనుభవంలోకి వస్తే దుఃఖంగా ఉంటుంది, ఆ దుఃఖము తెలియబడ్డానికి శరీరం ఉండాలి. పుణ్యము అనుభవంలోకి వస్తే సుఖంగా ఉంటుంది, అది తెలియడానికి శరీరం ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు గుండెల మీద చరుచుకుని విర్రవీగకు, దుఃఖం వచ్చినప్పుడు పాతాళంలోకి కుంగిపోకు. రెండిటి యందు సమతౌల్యమును, సంతోషాన్ని పొందడం నేర్చుకో. సుఖం వచ్చింది, ఈశ్వర ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఏదో ఉంది, దాని ఫలితాన్ని నాకు అందించావు. నీ పాదములను గట్టిగా పట్టుకుని ఇదంతా నా ప్రమేయమేని నేను విర్రవీగకుండా శాస్త్రము చేత విధింపబడినటువంటి కర్మలు చేసి పుణ్యకార్యములను చేసి నేను 10 మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకగలిగినటువంటి భాగ్యాన్ని నాకు అని ప్రార్థన చెయ్యగలగాలి. దుఃఖం వచ్చింది, ఈశ్వర గత జన్మలలో నేను చేసినటువంటి ఏదో పాపము నాకు ఫలితముగా వచ్చి అనుభవింపచేసి నేను చేసుకున్నటువంటి పాపాన్ని తీసేస్తున్నావు. ఈ దుఃఖాన్ని అనుభవించడంలో నీ పాదములను పట్టుకోగలిగినటువంటి శక్తి యందు విస్మృతి కలుగకుండుగాక, నీ పాదములను గట్టిగా పట్టుకునే శక్తి ఇమ్మని ప్రార్థన చెయ్యాలి. ఈ 2 కలిపి మనం ఈశ్వరుణ్ణి అడగడానికే, ఆ అనుగ్రహాన్ని అడగడమే. ప్రసాదం అంటే అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని కోరుకోవడమే చేదు, పులుపు, తీపి అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మూడవది పంచాంగ శ్రవణము. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకున్నది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఇవి మనకి దీర్ఘాయుర్దాయాన్ని ఇవ్వడానికి, ఆ తర్వాత రోగనాశనం చేయడానికి, మనం ఏ విధమైనటువంటి అకాల మృత్యువుని పొందకుండా పరమేశ్వరుణ్ణి ఉపాసన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందడానికి, ఇటువంటి వాటి కొరకు ఈ 5ంటిని ప్రతివారు రోజు చూడాలి. ఉగాది నాడు సంవత్సర ఫలితాలన్నింటినీ వింటాం. ఈనాడు ప్రారంభమైనటువంటి ఈ వికృతినామ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా సర్వతోముఖాభివృద్ధిని ఇవ్వడమే కాకుండా పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు చెలించినటువంటి భక్తిని పొందేటట్టుగా శ్రీనివాసుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహింపబడెదరుగాక అని సాంజలి బంధకంగా వెంకటేశ్వరుని యొక్క పాదార వింద. స్వస్తి.
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎంఏ ఎతిరాజులు నాయుడు, అజంతా సుగంధ సుపారి, కరూర్ వైశ్య బ్యాంక్. మా అమ్మాయికి పెళ్లి సంప్రదాయం అంటే నాకు అమితమైన నమ్మకం. కానీ మా అమ్మాయికి సారీ ఇవ్వడానికి అన్ని సామాన్లు ఒకే చోట, ఎవర్ సిల్వర్ సామాన్లతో పాటు టీవీ మిక్సీ ఫర్నిచర్ కూడా ఎంఏ ఎత్తిరాజులు నాయుడు, ప్యారిస్, చెన్నై. కపిల్ చిట్ ఫండ్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. కపిల్ చిట్ ఫండ్స్ మీ కలలకు సాకారం. సమర్పిస్తున్నాం సింధ్ SMS. సిండికేట్ బ్యాంక్ వారి ఎనీవేర్ ఎనీటైమ్ బ్యాంకింగ్ సౌలభ్యం. మీ బ్యాంక్ అవసరాలన్నీ ఒకే SMS లో. సిఎస్సిసి వారి ఉగాది శుభాకాంక్షలు. సిఎస్సిసి సాట్ ఎగ్జామ్ ఉండగా ఫీజు గురించి దిగినందుకు. మా అమ్మాయికి పెళ్లి సంప్రదాయం అంటే నాకు అమితమైన నమ్మకం. కానీ మా అమ్మాయికి సారీ ఇవ్వడానికి అన్ని సామాన్లు ఒకే చోట, ఎవర్ సిల్వర్ సామాన్లతో పాటు టీవీ మిక్సీ ఫర్నిచర్ కూడా ఎంఏ ఎత్తిరాజులు నాయుడు, ప్యారిస్, చెన్నై.